హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. టక్కరి నక్క. ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకొని నివసించేవాడు. అతడికి కోళ్ళు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి. ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్ను పడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు పాపం. ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కొని వింటున్న టక్కరి నక్క ఇదే మంచి సమయం అని అనుకొని ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది. తల్లి మేక వెళ్ళిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్ళి, నేనే మీ అమ్మను, తలుపు తీయండ్రా అని అరిచింది. లోపల ఉన్న చిన్నపిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించకపోవటంతో, నువ్వు మా అమ్మవు కావు, మా అమ్మ గొంతు ఇంత కురుక్కగా ఉండదు అది అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించిన నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగి గుడిసె దగ్గరకు వచ్చి తలుపు తీయమని బ్రతిమాలుకుంది. అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. నువ్వు మా అమ్మవు కావు, మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయి అని అన్నాయి. ఆహా అలాగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్ల రంగు పులుముకొని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే కనిపించటంతో మేకపిల్లలు తలుపు తీశాయి. అంతే, ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి అక్కడి నుంచి పారిపోయింది. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.